Hello viewers, welcome back to our channel Telugu Dose, and don't forget to subscribe our channel and hit bell icon for more notifications. So ila bell icon ni press cheyadam valana నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇవాళ టాపిక్ వచ్చేసి బీకామ్ హానర్స్ వర్సెస్ బీకామ్ జనరల్స్. సో బీకామ్ హానర్స్ అండ్ బీకామ్ జనరల్స్ డిఫరెన్సెస్ ఏంటి, ఏ కోర్స్ లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీకామ్ హానర్స్ అనే కోర్స్ చాలా ఇంపార్టెంట్. అంటే బీకామ్ హానర్స్ ద్వారా మీకు అంత బిజినెస్ గురించి తెలుస్తుంది. అంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆల్ ది సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు బిజినెస్. సో ఒకవేళ మీరు ఫ్యూచర్ లో బిజినెస్ పెట్టాలన్నా లేదా పెద్ద పోస్ట్ కి వెళ్లాలన్నా బీకామ్ హానర్స్ మంచిది. ఎందుకంటే అంత ఇది థియరీ ఉంటుంది. ఇది వచ్చేసి అంత థియరీ సబ్జెక్ట్. ఇది ఈజీగా స్కోర్ చేయొచ్చు అండ్ మంచి నాలెడ్జ్ కూడా ఉంటుంది హానర్స్ లో. ఓకే, ఒకవేళ మీరు డిగ్రీ తర్వాత ఎంబీఏ చేయాలంటే బీకామ్ హానర్స్ మంచి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే బీకామ్ హానర్స్ లో ఎంబీఏ సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, సో ఎంబీఏకి ఉన్న సబ్జెక్ట్స్ కూడా కొన్ని బీకామ్ హానర్స్ లో కూడా ఉంటాయి ఆ సబ్జెక్ట్స్. ఓకే, ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ చాలా మంది బీకామ్ తర్వాత ఎంబీఏ తీసుకోవాలనుకున్న వాళ్ళు బీకామ్ హానర్స్ చేసి తీసుకుంటే మీకు ఇంకా స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ జాబ్స్ కూడా బీకామ్ హానర్స్ వాళ్ళకి మంచినే వస్తాయి. సో శాలరీ వచ్చేసి ఒక 25,000+ శాలరీ వస్తుంది. ఎందుకంటే మీకు బిజినెస్ గురించి అంతా తెలుస్తుంది. మీరు ఒకవేళ డిగ్రీ తర్వాత కూడా ఈజీగా ఒక బిజినెస్ ని స్టార్ట్అప్ చేయొచ్చు. ఎందుకంటే మీకు అంతా అదే నేర్పిస్తుంది హానర్స్ లో. అండ్ బీకామ్ జనరల్ వచ్చేసి అంటే జనరల్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు డిగ్రీ. అంటే డిగ్రీలో జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ వచ్చేసి బీకామ్ జనరల్స్ లో ఉంటాయి. సో బీకామ్ జనరల్స్ లో వచ్చేసి బిజినెస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి అండ్ కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉండవు. ఎందుకంటే వీళ్ళు బీకామ్ జనరల్ కాబట్టి కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉండవు. సో ఈ కోర్స్ వాళ్ళకి కూడా జాబ్స్ వస్తాయి, కానీ సిమిలర్ జాబ్స్ ఉంటాయి కొన్ని, కానీ శాలరీ వచ్చేసి ఒక 20,000+ ఉంటుంది. సో ఈ కోర్స్ లో ఓన్లీ జనరల్ గా బీకామ్ గురించి బీకామ్ సబ్జెక్ట్స్ జనరల్ గా ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 2 కోర్సులకి 3 years. సో ఈ కోర్సు ఈ జనరల్ కోర్సు అంటే బీకామ్ జనరల్ అండ్ బీకామ్ హానర్స్ వచ్చేసి ప్రతి కాలేజ్ లో ప్రొవైడ్ చేస్తారు ఈ కోర్సెస్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బీకామ్ హానర్స్ అన్న తీసుకోండి, బీకామ్ జనరల్స్ అన్న తీసుకోండి. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ సిమిలర్ గానే ఉంటాయి. అండ్ ఎవరైనా ఎంకామ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు బీకామ్ జనరల్స్ తీసుకొని కూడా చేయొచ్చు. అప్పుడు మీకు మరింత స్కోప్ ఉంటుంది బీకామ్ జనరల్ తోటి. సో ఎంకామ్ చేసే ప్లాన్లు ఉన్నవారు బీకామ్ జనరల్స్ తీసుకుంటే మంచిది. అండ్ బీకామ్ వాళ్ళకి కూడా బీకామ్ జనరల్స్ వాళ్ళకి కూడా మంచి జాబ్స్ ఉంటాయి. సో లైక్ బ్యాంకింగ్ లో కానీ, టీచింగ్ లో కానీ, ఇలా టీచింగ్ ప్రొఫెషనల్ ఫీల్డ్స్ లో కానీ, లేదా అకౌంటెంట్ లాగా కానీ, కౌన్సిలర్ లాగా కానీ, ఇలా కొన్ని కోర్సెస్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ కౌన్సిలర్ లాగా ఇలా కొన్ని జాబ్స్ బీకామ్ జనరల్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి. ఓకే, దిస్ ఆర్ ది బీకామ్ వర్సెస్ అండ్ బీకామ్ జనరల్ డిఫరెన్సెస్ అండ్ స్కోప్. డ్యూరేషన్ మీకు చెప్పాను, డ్యూరేషన్ వచ్చేసి బోత్ ది ఇయర్స్ 3 years ఉంటుంది. అండ్ కెరియర్ కూడా సబ్జెక్ట్స్ అండ్ కెరియర్ కూడా సేమ్ ఉంటుంది. లైక్ వీళ్ళకి వచ్చిన జాబ్స్ కూడా వీళ్ళకి ఈజీగానే వస్తాయి. స్కోప్ వచ్చేసి ఎంబీఏ వాళ్ళకి బీకామ్ ఆనర్స్ చేయొచ్చు అండ్ ఇంకా ఎంకామ్ చేయాలనుకున్న వాళ్ళు బీకామ్ జనరల్స్ తీసుకోవచ్చు. ఓకే, మరింత వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి జాబ్స్ కావాలన్నా ఎలాంటి వీడియోస్ కావాలన్నా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో డ్యూరేషన్, కెరియర్ అండ్ స్కోప్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేశాం కదా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.